నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యూసీఎస్ ఇన్ఫోటెక్ నుంచి ఉదయ్ గాడిపత్రి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, ఇప్పుడు క్యాంపస్ సెలెక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది ప్రాజెక్ట్స్ ఇవ్వకుండా నోటీస్ పీరియడ్ ఇచ్చేస్తారు, మీకు స్టైఫండ్ ఇచ్చేస్తాము, ఇక్కడతో స్టాప్ చేసేద్దామని కూడా క్యాన్సిల్ అంటారు. సో అలా ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారు మీరు? సో ఐటీలో ఉన్న రియాలిటీ అనేది చాలామందికి తెలియదు. సో ఐటీలో ఉన్న రియాలిటీ అనేది చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఒక కంపెనీ లెటెస్ట్ టేక్ టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఏదన్నా ఒక కంపెనీ క్యాంపస్ రిక్రూట్మెంట్కి వెళ్ళినప్పుడు, ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక 100 మెంబర్స్ని హైర్ చేసుకున్నారు అనుకోండి. మ్యాక్సిమం 100 మెంబర్స్లో ఒక 20 మెంబర్స్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో పెడతారు. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? అందులో కొంచెం నేర్చుకోవడానికి స్కిల్స్ ఉంటాయి. సో దట్ ఏంటి అంటే తన గ్రోత్ ఉంటుంది. ఎప్పుడైతే మనం నేర్చుకుంటున్నామో మనం గ్రో అవుతున్నట్టు. ఈ 20% మెంబర్స్కి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో ఏంటి అంటే తనకి కోడింగ్ రాసే ఆపర్చునిటీ రావడం, లేదంటే కోడింగ్ నేర్చుకునే ఆపర్చునిటీ రావడం, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది పెరుగుతుంది వీళ్ళకి. ఈ 20% మెంబర్స్కి ఏంటంటే స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ 20% మెంబర్. ఈ రిమైనింగ్ 80% మెంబర్స్ ఉంటారు కదా, ఈ 80% మెంబర్స్ని టెక్నికల్ సపోర్ట్ జాబ్స్లో పెడతారు. టెక్నికల్ సపోర్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ వాయిస్ కాల్ సపోర్ట్. ఓకే. సో ఈ 80% మెంబర్స్ని సపోర్ట్ ప్రాజెక్ట్స్లో పెడతారు. ఈ సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? జియో మనం రీఛార్జ్ చేసాము, అది వర్క్ అవ్వడం లేదు. మనం ఏం చేస్తాము? కన్సల్ట్ టీమ్కి కాల్ చేస్తాం, కస్టమర్ కేర్ కాల్ చేసేసి ఇట్లా రీఛార్జ్ చేశాను, వర్క్ అవ్వడం లేదు అంటే, సమ్ గాయ్ వన్ ఏజెంట్ విల్ యాక్చువల్లీ లుక్ ఆఫ్టర్ అవర్ ఇష్యూ అండ్ దెన్ హీ విల్ సార్ట్ అవుట్ ద ఇష్యూ. దెన్ అవర్ ఇష్యూ విల్ బి సాల్వ్డ్, వీ విల్ నాట్ గో టు దెమ్ అగైన్. అలానే ఐటీ కంపెనీలో ఏంటంటే చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఏంటంటే ఒక కాల్ సెంటర్ సపోర్ట్ లాగా ఉంటుంది అనమాట. దాన్నే టెక్నికల్ సపోర్ట్ అంటారు. సో ఈ టెక్నికల్ సపోర్ట్ జాబ్స్లో ఈ 80% మెంబర్స్ని తీసుకెళ్ళి పెడతారు. టెక్నికల్ సపోర్ట్ ఈజ్ లైక్ ఏ వాయిస్ కాల్ సపోర్ట్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గనైజేషన్లో చాలా అప్లికేషన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఏదన్నా ఒక అప్లికేషన్ ఒక ఎంప్లాయీ యూజ్ చేసేటప్పుడు అతనికి వర్క్ అవ్వకపోతే ఆ ఎంప్లాయీ ఆ టీంకి కాల్ చేస్తాడు. కాల్ చేసి ఈ అప్లికేషన్లో నాకు ఇది పని చేయడం లేదు, మీరు సొల్యూషన్ ప్రొవైడ్ చేయండి అంటే ఈ మెంబరు సొల్యూషన్ ప్రొవైడ్ చేసేసి దాన్ని క్లోజ్ చేస్తాడు. సో ఇటువంటి సపోర్ట్ జాబ్స్లో ఈ 80% ఆఫ్ ది మెంబర్స్ని పెడుతున్నారు. అన్ఫార్చునేట్లీ కొంతమందికి ఆ సపోర్ట్ ప్రాజెక్ట్లో కూడా పెట్టడం లేదు. ఓకే. వాళ్ళని బెంచింగ్లో అంటారు, బెంచింగ్లో ఉన్నామని చెప్పేసి అంటారు. సో కొంతమంది ఎంప్లాయీస్ ఏంటంటే ఆ సపోర్ట్ ప్రాజెక్ట్ కూడా రాక బెంచ్లో ఉంటారు. బెంచ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అదొక హనీమూన్ పీరియడ్ లాగా ఉంటుంది. శాలరీ వస్తుంది, బట్ ఏంటంటే వర్క్ ఉండదు. ఎలా ఉంటుందంటే సరదాగా ఆఫీస్కి వెళ్తాం, స్వైపింగ్ చేయటం, క్యాఫ్టీరియాలో తిరగటం, ఆఫీస్ చుట్టూ 2 రౌండ్లు వేయటం, తర్వాత లాగౌట్ అయిపోవటం. వన్ ఫైండ్ ఏమవుతుందంటే ఒకసారి రిపోర్ట్ తీస్తారు, ఏ ఎంప్లాయీకి మనం శాలరీ పే చేస్తున్నాము, ప్రాజెక్ట్కి ట్యాగ్ అయ్యారా లేదా. అప్పుడు ఓకే, సో మీరు ఇన్ని రోజుల నుంచి ఈ కంపెనీలో ఉంటున్నారు, ప్రాజెక్ట్కి ట్యాగ్ అవ్వలేదు, సో ప్రాజెక్ట్స్ లేవు, లేదంటే కొంతమంది అయితే కొంచెం కన్సర్న్ చూపిస్తారు, మీకు ఇంత టైం ఇస్తున్నాము, ఈ టైంలో ప్రాజెక్ట్ చూసుకోండి, లేదంటే విల్ గివ్ 3 months శాలరీ, దెన్ యూ కెన్ లీవ్ ద ఆర్గనైజేషన్. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళేమో హనీమూన్ పీరియడ్ని ఎంజాయ్ చేశారు, స్కిల్స్ ఉండవు. బయటకు వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ లెటర్స్ అయితే ఉంటాయి, ఈ కంపెనీలో ఇన్ని రోజులు ఉన్నానని చెప్పేసి. సో వాళ్ళకేంటి, అప్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. అలా కాకుండా బెంచ్లో ఉన్నప్పుడే ఒక అవకాశం దొరికింది అని చెప్పేసి ఏదో ఒక స్కిల్ని మాస్టర్ చేయటం అనేది వాళ్ళు చేయాల్సిన మంచి పని. బెంచ్లో ఉన్న స్టూడెంట్స్ ఫ్రీగా ఉండకుండా, హనీమూన్ పీరియడ్ని ఎంజాయ్ చేయకుండా, కెరియర్ రిస్క్లో ఉందనేది మనం ఐడెంటిఫై చేసి, కెరియర్ రిస్క్లో ఉందని ఐడెంటిఫై చేసి ఏదో ఒక స్కిల్లో మాస్టర్ అవ్వటం అనేది వాళ్ళు చేయాల్సిన ప్రధానమైన పని. వాళ్ళు కనుక అది చేయకపోతే దే విల్ బి ఇన్ ద రిస్క్ జోన్. ఐ హ్యావ్ సీన్ మెనీ ఎంప్లాయీస్ అండి. రీసెంట్గా నా దగ్గరికి గైడెన్స్ కోసం వస్తున్నారు కదా, సో నేను ఇట్లా బెంచ్లో ఉన్నాను, నాకు ప్రాజెక్ట్ లేదు, నేను చూశాను వర్చుసా నుంచి
ఒక 200 మెంబర్స్ని వెళ్ళిపోమని చెప్పారు. అలానే బెంచ్లో ఉన్న స్టూడెంట్స్ని వాళ్ళందరూ కొంతమంది నా దగ్గరికి వచ్చారు. అందులో క్యాప్జెమినీలో కొంతమంది వచ్చారు. ఏంటి పరిస్థితి అంటే, నాకు ప్రాజెక్ట్ లేదు, బెంచ్ మీద ఉన్నాను, సడన్గా వెళ్ళిపోమన్నారు, సబ్జెక్ట్ నేర్చుకుంది కూడా ఏం లేదు. ఎందుకంటే ఫ్రీ టైం అంతా ఏం చేశారు ఇన్ని రోజులు మీరు ఏం చేశారంటే, ఏం చేయలేదు, జస్ట్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం, స్వైపింగ్ చేసేవాళ్ళం, స్వైప్ అవుట్ చేసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఇదే వాళ్ళు చెప్పిన సమాధానం. సో నేను చాలామంది స్టూడెంట్స్ని చాలామంది ఎంప్లాయీస్ని చూస్తున్నాను, బెంచ్లో ఉన్నారంటే దాన్ని ఒక ఆపర్చునిటీగా, నేర్చుకోవడానికి దొరికిన ఆపర్చునిటీగా మీరు ట్రీట్ చేయాలి. అదొక అవకాశం అనుకోవాలి. బెంచ్లో ఉన్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, యూ కెన్ ఎంజాయ్ ద హనీమూన్ పీరియడ్, నో బడీ స్టాప్స్, ఎవరు ఆపరు. కాకపోతే ఏంటి అంటే, లెర్నింగ్ అనేది ఒక స్కిల్లో మాస్టర్ అయ్యి మీరు స్కిల్స్ పెంచుకుంటే మీరు ఏం చేస్తున్నా కూడా యువర్ లైఫ్ విల్ బీ ఇన్ ద సేఫ్ జోన్. సో ఇది బెంచ్లో ఉన్న ఎంప్లాయీస్ చేయాల్సిన పని. చాలామంది ఇది చేయడం లేదు. సో అటువంటి వాళ్ళు మన దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు, మనం గైడెన్స్ ఇస్తూ ఉంటాము, ప్రాపర్గా వాళ్ళని మాస్టర్స్ ఒక స్కిల్లో మాస్టర్ అయ్యేలా చేస్తాము. సో ఇక వీళ్ళ నుంచి తీసుకుంటే ఈ నేను చెప్పాను కదా, కొంతమంది 80% ఒక స్టూడెంట్స్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ వస్తాయని చెప్పేసి, వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, శాలరీ వస్తుంది, ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒకటి. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉండదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటే ఏంటి, కొంచెం కొత్తగా ఆలోచించే, కొత్తగా ఆలోచించే రొటీన్ వర్క్ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. అంటే ఇన్ అదర్ వర్డ్స్, ఇన్ ఐటీలో ఏంటంటే ఎక్సెల్ వర్క్ అంటారు మామూలుగా. అయితే మామూలుగా ఐటీలో రెగ్యులర్ ఎక్సెల్ వర్క్ అంటారు. అంటే ఇంకా రొటీన్గా సేమ్ అదే వర్క్, రోజు అదే వర్క్ చేస్తూ ఉంటారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉండదు. వీళ్ళకి బయట ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయి. ఎలా ఉంటుందంటే, రొటీన్ వర్క్ నార్మల్గా ఎవరిని పెట్టినా చేయొచ్చు కదండి. ఇప్పుడు రొటీన్ వర్క్ ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ని తీసుకొచ్చేసి కొంచెం ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చేసి రొటీన్ వర్క్ చేయమంటే చేస్తారు కదా. ఎవరైతే ఈ సపోర్ట్ ప్రాజెక్ట్ లీడ్ కావచ్చు, మేనేజర్ గానే ఉంటారో, వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే, ఒక ఎంప్లాయ్ వెళ్ళిపోతా అన్నప్పుడు, ఓకే వెళ్ళిపోని, ఇతని ప్లేస్లో ప్రెషర్ని పెట్టి ఇదే వర్క్ చేయించుకుందాం. అడిషనల్గా ఏం నేర్చుకోవట్లేదు కదా అక్కడ, చెప్పిన పని కదా, కొత్తగా ఏం లేదు కదా. ఇతను వెళ్ళిపోమని చెప్దాము, ఇతని ప్లేస్లో ఫ్రెషర్ వస్తాడు, అతనికి ఇంకా తక్కువ శాలరీ పే చేయొచ్చు, ప్రాజెక్ట్ మనం తక్కువలో ఫినిష్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఏంటి అంటే, ఈ వీళ్ళు శాలరీ వస్తుంది, రొటీన్ వర్క్, కాకపోతే గ్రోత్ ఉండదు. సపోర్ట్ ప్రాజెక్ట్ వీళ్ళు ఏంటంటే చాలా లేట్గా రిలీజ్ అవుతున్నారు. వీళ్ళు ఒక 5-6 ఇయర్స్ తర్వాత రిలీజ్ అవుతున్నారు. ఇటువంటి సపోర్ట్ ప్రాజెక్ట్స్లో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడెంటిఫై చేయాలి, మనం వర్క్ చేస్తున్న టెక్నాలజీకి బయట గ్రోత్ ఉందా లేదా, మనం రొటీన్ వర్క్ చేస్తున్నామా, లేదంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ సమ్ టెక్నికల్ స్కిల్స్ వర్క్ చేస్తున్నామా. ఇన్ కేస్ కనుక రొటీన్ వర్క్ చేస్తూ ఉండి సపోర్ట్ ప్రాజెక్ట్ అని మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేసాము, ఇమీడియట్గా స్కిల్స్ పెంచుకోవాలనేది మీ మైండ్లోకి రావాలి. చాలామంది మాకు ఫోన్ చేస్తారు, మేము చెప్పే టెక్నాలజీ అనేది కంపెనీలో, మేము నేర్పించే టెక్నాలజీ అనేది కంపెనీలో ప్రతి ఒక్క ఎంప్లాయీ యూస్ చేస్తున్నారు. ఆ అప్లికేషన్ అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీ యూస్ చేస్తారు. ప్రతి కంపెనీలో ప్రతి ఒక్క ఎంప్లాయీ ఆ అప్లికేషన్ యూస్ చేస్తారు. సార్ ఇట్లా మీ అప్లికేషన్, మీరు చెప్తున్న అప్లికేషన్ మేము కూడా యూస్ చేస్తున్నాం, మేము నేర్చుకోవచ్చు అంటే, డెఫినెట్గా నేర్చుకోవచ్చు. నువ్వు చూస్తున్నావు, లేదంటే రేపు మా దగ్గర నేర్చుకున్న తర్వాత నువ్వు ఆ అప్లికేషన్ మీద వర్క్ చేస్తావు. అట్లా సో చాలామంది స్టూడెంట్స్ బెంచ్లో హనీమూన్ పీరియడ్ని ఎంజాయ్ చేస్తా లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది సపోర్ట్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తా వాళ్ళు గ్రోత్ లేకుండా, వాళ్ళు గైడెన్స్ లేక, ఇదంతా కూడా పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇదంతా జరుగుతుంది ఏంటంటే గైడెన్స్ లేకపోవడం వల్లే, పర్ఫెక్ట్ మెంటర్షిప్ లేకపోవడం వల్ల. యా మేడం. థ్యాంక్ యూ సార్.